హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా బెంచ్ లైఫ్. 5 ఎపిసోడ్స్తో ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40 మినిట్స్తో టోటల్గా 3 hours 20 minutes రన్ టైంతో సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతుంది. హలో వరల్డ్ అండ్ కమిటీ కుర్రోల తర్వాత నిహారిక కొందల్ గారు ప్రొడ్యూస్ చేసిన సిరీస్ ఇది. రీసెంట్గా త్రిష గారి బృందాన్ ఒక మంచి వెబ్ సిరీస్ని మనకు అందించిన సోనీ లైవ్ నుంచి వచ్చిన మరో మంచి వెబ్ సిరీస్ గైస్ ఈ బెంచ్ లైఫ్. నాకైతే నచ్చింది గైస్. మెయిన్గా సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళు బాగా రిలేట్ అవుతారు అండ్ వాళ్ళకి ఇంకా బాగా నచ్చిద్ది. మిగతా వాళ్ళకి కూడా జనరల్గా సాఫ్ట్వేర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అండ్ వాళ్ళకి కూడా నచ్చచ్చు. మెయిన్ గా వైభవ్ గారు పాండవుల్లో ఒకటి సినిమా కామెడీ రేంజ్ లో ఈ సిరీస్ లో కూడా కామెడీ అద్దరగొట్టేశారు. బై ద వే, పాండవుల్లో ఒకటి సినిమా చూడకపోతే ట్రై చేయండి, యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది. అసలు ఈ మధ్య వెబ్ సిరీస్ కి ఇచ్చే మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ సిరీస్ లో కూడా అద్దరిపోయింది. విజువల్స్ అండ్ ఆ మానస శర్మ గారి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇలా అన్ని బాగున్నాయి. సాఫ్ట్వేర్ ఆఫీస్ లో పనిచేసే వాళ్ళకి ఏ ప్రాజెక్ట్ లేకపోతే ఖాళీ కూర్చోబెడతారు, దాన్నే బెంచ్ అంటారు. ఈ సిరీస్ లో మనలో చాలా మంది గోవాకు వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్లాన్లు వేస్తూ ఉంటాం కదా. అలాంటి టాపిక్ అండ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన మీమ్స్ లో వాడే డైలాగ్స్ ఇలా ట్రెండ్ కి తగ్గట్టు బాగా వాడేశారు. గోవాకి వెళ్ళాలనుకున్న ప్లాన్లు వేసే వాళ్ళు నేను కూడా ఒకడు. మీరు ఉంటే కామెంట్ చేయండి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్ గా సిరీస్ మంచిగా ఫన్నీగా ఉంటది. ఇంకొన్ని లైఫ్ రిలేటెడ్ సీన్స్ కూడా బాగా చూపిస్తారు. ఈ సిరీస్ లో యాక్టర్స్ అందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ మీలో చాలా మందికి తెలిసిన కొందరు యూట్యూబ్ యాక్టర్స్ కూడా ఉంటారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే వైభవ్ గారి బాలు క్యారెక్టర్ కొన్ని వల్గర్ వర్డ్స్ వాడుతూ ఉంటారు. అది ఓకే అంటే చూడొచ్చు. మరి ఈ సిరీస్ లో నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే థర్డ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్స్ కొంచెం స్లో అయ్యాయి. లవ్ స్టోరీ అండ్ క్లైమాక్స్ ఇంకొంచెం బెటర్ గా పెట్టాల్సింది. ఓవరాల్ గా ఈ వీకెండ్ కి పక్కాగా ట్రై చేయాల్సిన సిరీస్ ఏదైనా ఉంది అంటే అది ఈ బెంచ్ లైఫే గైస్. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 3.5/5. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.